ఈ మధ్య కాలంలో ఎన్నో విషాదకరమైన వార్తలు వింటూ వచ్చాము. ముఖ్యంగా సినిమా రంగానికి సంబంధించింది. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక షాకింగ్ సంఘటన. యావత్ భారతదేశ చలనచిత్ర సీమ రంగమే గర్వించదగ్గ ఇంకొక గొప్ప గాయని 'నభూతో న భవిష్యత్' అన్నట్లుగా తన గాత్రంతో దాదాపు 8 దశాబ్దాలకు పైగా 20 భాషల్లో పాటలు పాడటానికి పాటకి అవధులు లేవు అని భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే కాదు ప్రపంచం నలుమూలలా ఈమె పేరుతో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న ప్రముఖ సింగర్ కమ్ యాక్ట్రెస్ అయిన ఆశా భోస్లే గారు ఇక లేరు. ఇప్పుడు ఈ వార్త కేవలం బాలీవుడ్ ఇండస్ట్రీని మాత్రమే కాదండి, యావత్ భారతదేశ చలనచిత్ర సీమ రంగాన్ని పూర్తి విషాదంలో ముంచివేసిన సంఘటన. ఎందుకంటే ఆవిడ ప్రయాణం అలా సినిమా రంగంతో అంతగా విడదీయరాని బంధం అని చెప్పాలి. 1940లో ఓ సింగర్గా కెరియర్ని ప్రారంభించి ఒకటి కాదు రెండు కాదు దాదాపు 12,000కి పైగా 20 భాషల్లో 8 దశాబ్దాలకు పైగా సినిమా రంగంతో విడదీయరాని అనుబంధంతో ఎన్నో మధురమైన పాటలు పాడి ఎంతో మంది సింగర్స్కి ఇన్స్పిరేషన్గా ఎంతో మంది ఈవిడని సినిమా రంగంలో సింగర్స్గా రాణించవచ్చు అంటూ ఎంతో మందికి ఆదర్శవంతంగా నిలిచిన గొప్ప గాయనిమణి. అలాంటి ఈ గొప్ప గాయనిమణి గురించి మనం ఎంత మాట్లాడుకున్న తక్కువే కానీ ఈరోజు ఈ సందర్భంలో ఈవిడ గురించి కొన్ని అరుదైన విషయాల గురించి మాట్లాడుకుందాం. ఇక ఆశా భోస్లే గారి గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఈవిడ మహారాష్ట్రలోని సాంగ్లీగోర్ అనే ఒక చిన్న గ్రామంలో 1933 సెప్టెంబర్ 8వ తారీఖున జన్మించారు. 10 ఏళ్ల వయసులోనే అంటే 1943 ఏళ్ల వయసులోనే ఆమె సంగీత సినీ ప్రస్థానం మొదలుపెట్టింది. అలాంటి ఆశా భోస్లే గారి సినీ ప్రస్థానం 1943లోని మరాఠీ సినిమా అయిన మజాబ్తో ప్రారంభమైంది. అందులో చలా చలా నవ్చలా అన్న పాట పాడారు. ఇక ఆ తర్వాత 1948లో బాలీవుడ్ డైరెక్టర్ అయిన హంస్రాజ్ బహల్ దర్శకత్వంలో వచ్చిన సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి సింగర్గా అడుగుపెట్టింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇక వెనక్కి తిరిగి చూసుకోలేనన్ని సినిమా అవకాశాలతో ఎన్నో మ్యూజికల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందిస్తూ వచ్చింది. అలాంటి ఆమె కేవలం బాలీవుడ్ లో మాత్రమే కాదు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, ఒడియా, పంజాబీ, గుజరాతీ ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 20కి పైగా భాషల్లో 12,000కి పైగా పాటలు పాడింది. తమ పాటలకి కాను ఎన్నో ఫిల్మ్ఫేర్ అవార్డులని, అంతేకాకుండా నేషనల్ అవార్డ్స్ ని, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ని, ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ని కూడా సొంతం చేసుకున్న గొప్ప గాయనిమణి. అలాంటి ఈవిడ తన సినీ ప్రస్థానంలో కేవలం సింగర్గా మాత్రమే కాకుండా నటిగా కూడా నటించడం జరిగింది. మరాఠీలో వచ్చిన కొన్ని సినిమాలలో యాక్ట్రెస్గా కూడా కనిపించడం జరిగింది. అలా కెరియర్ ప్రారంభించిన తొలినాళ్లలో అవకాశాల కోసం కేవలం సింగర్గా కాకుండా నటిగా కూడా ప్రయత్నాలు చేసి పలు సినిమాల్లో నటించడం జరిగింది. మరి అలాంటి ఆశా భోస్లే గారికి మన తెలుగు సినిమా ఇండస్ట్రీతో కూడా విడదీయరాని అనుబంధం ఉంది. తెలుగులో కూడా ఎన్నో మెలోడీ సాంగ్స్ పాడింది. ముఖ్య మౌన గీతం, పాలు నీళ్లు అన్న సినిమాలో, అశ్వమేధం సినిమాలోని శీతాకాలం ప్రేమకు ఎంతకాలం, పవిత్ర బంధం సినిమాలో ఐసలకిడి, చందమామ సినిమాలోని నాలోని ఊహలకు ఇలా ఎన్నో సినిమాలలో మెలోడీ సాంగ్స్ పాడి అలరించింది. ఇక సింగర్గా రాణిస్తున్న రోజుల్లోనే పెళ్లి చేసుకున్న భర్తతో విడాకులు తీసుకుని ఆ తర్వాత ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఆర్డి బర్మన్ ని వివాహం చేసుకుని ఆ తర్వాత ఆవిడ కుటుంబంతో జీవితాన్ని వెళ్లదీసింది. చివరి రోజుల్లో ఆవిడ కొడుకు, కోడలు, మనవడు, మనవరాళ్లతో ఎంతో ఆనందంగా గడుపుతున్న నేపథ్యం. అలాంటి ఆవిడ వయస్సు 96 ఏళ్లు. అయితే ఆవిడ నిన్న రాత్రి గుండెలో నొప్పిగా ఉంది అని చెప్పడంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ కి తరలించారు ఆవిడ కుటుంబ సభ్యులు. విపరీతమైన గుండె నొప్పితో బాధపడుతున్న ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటున్న నేపథ్యంలోనే ఇలా హార్ట్అటాక్ కారణంగా కన్ను మూసింది అంటూ కుటుంబ సభ్యుల ద్వారా తెలియవచ్చిన ఈ వార్త ఇప్పుడు యావత్ చలనచిత్ర సీమ రంగాన్ని పూర్తి విషాదంలో ముంచివేసింది. విషయం తెలిసిన వెంటనే సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు, కొన్ని లక్షల మంది ఆవిడ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరచడం మాత్రమే కాదు, ఇలాంటి గొప్ప గాన కోకిల నభూతో భవిష్యత్ ఇలాంటి గొప్ప గాన కోకిలను ఇలాంటి గొప్ప గాయన్ని కోల్పోవడం చిత్రసీమ రంగం చేసుకున్న దురదృష్టం. ఇలాంటి సింగర్ ఇక నా భూతో నా భవిష్యత్ అంటూ ఆవిడని గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరూ కన్నీరు మున్నీరు అవుతున్న వారే. ఏది ఏమైనప్పటికీ లెజెండరీ సింగర్స్ గా చలనచిత్ర సీమ రంగంలోనే చిరస్థాయిగా నిలిచిపోయిన ఇంకొక గొప్ప గాయనిమణి అయిన ఆశా భోస్లే గారు కోల్పోవడం నిజంగా దురదృష్టం. మరి ఇంతటి విషాదం నుండి ఆవిడ కుటుంబ సభ్యులు త్వరగా తేరుకోవాలని మరియు ఈ గొప్ప గాయనిమణి ఆత్మకి పరిపూర్ణమైన శాంతిని ఆ దేవుడు అందించాలని మనందరం మనస్ఫూర్తిగా ఇంకొకసారి ఆ దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.